హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ హంటర్స్. మనం ఇవాళ యూసీఓ బ్యాంక్ ఒక ఎల్బిఓ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2025-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎల్బిఓ రిలేటెడ్ ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎంత, ఫీజ్ ఎంత, ఎగ్జామ్ ఏముంటుంది, మొత్తం డీటెయిల్స్ చూద్దాం. సో ఈ ఎగ్జామ్కి ఈ లాస్ట్ డేట్ వచ్చి Feb 5th. సో ఇవాళ నుంచి ఆల్మోస్ట్ 1.5 వీక్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 1 డే ముందే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఒక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం. సో వేకెన్సీస్ వచ్చేసరికి ఆల్ ఇండియా ఆల్మోస్ట్ 250 పొజిషన్స్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి వచ్చేసరికి మన తెలుగు స్టేట్స్ ఉన్న తెలంగాణ, ఆంధ్ర కేవలం 10 ఉన్నాయి. దాంట్లో యూఆర్ వచ్చి జనరల్ కేటగిరీ వచ్చి 6, ఎస్సీ వచ్చి 1, ఓబీసీ 2, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వచ్చి ఒక వేకెన్సీ ఉంది. అండ్ ఎస్టీకి మాత్రం 0 వేకెన్సీస్. ఇంకోటి మెయిన్ అంటే మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ ఒక మీకు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఇక లోకల్ లాంగ్వేజ్ అంటే మీరు ఐదర్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఇప్పుడు కంపల్సరీగా వచ్చి ఉండాలి. మనం లోకల్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అని చూసాం కదా. సో దానికి రిలేటెడ్ వీళ్ళు ఒక లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు. ఇది ఎప్పుడంటే వన్స్ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ నేమ్ షార్ట్ లిస్ట్ అయితే వీళ్ళు నెక్స్ట్ స్టెప్ వచ్చి లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్. బట్ అది ఎవరైతే వాళ్ళ 10th and 12th స్టాండర్డ్ మార్క్ షీట్స్ ఆర్ సర్టిఫికేట్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వచ్చని చూపించే అంటే ఆ సబ్జెక్ట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ మీరు 10th ఉంటే ఇట్స్ ఫైన్. సో మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చు. సో మీరు లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ తీసుకోవాలని అవసరం లేదు. పే స్కేల్ శాలరీ గురించి చూద్దాం. శాలరీ వచ్చేసి ఇది మీకు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 కింద వచ్చుద్ది. అండ్ ఎవ్రీ మంత్ మీ బేసిక్ పే వచ్చి 48,480 రూపీస్ స్టార్ట్ అయ్యి ఎవ్రీ 7 ఇయర్స్కి ఎవ్రీ ఇయర్ 2,000 పెంచుకుంటూ అలా ఒక 14 ఇయర్స్ తర్వాత మీకు లాస్ట్లో 85,920 రూపీస్ దగ్గరికి ఎవ్రీ మంత్ మీకు శాలరీ వచ్చింది. ఇది బేసిక్ పే. దీంతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, లీజ్ అకామిడేషన్, సిసిఏ, మెడికల్ బెనిఫిట్స్ కూడా ప్లస్ అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో ఫ్రెండ్స్, మనం ఏజ్కి వచ్చేసరికి అయితే మినిమం ఇయర్స్ 20 ఉండాలి, మ్యాక్సిమం ఇయర్స్ 30 ఉండాలి. అండ్ ఇది వచ్చేసరికి జనరల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ మీ కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years, బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి అయితే 10 years ఎక్సెట్రా. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు చూసేసరికి జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకి 850 రూపీస్, అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 175 రూపీస్ వీళ్ళు అప్లికేషన్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. ఇది నాన్ రీఫండబుల్. అండ్ నెక్స్ట్ మనం స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్. ఇది ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్, ప్రతి బ్యాంక్ ఎగ్జామ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ కేటగిరీస్ ఉన్నాయి దీనికి. సో టోటల్ మార్క్స్ వచ్చేసరికి 200 మ్యాక్సిమం మార్క్స్. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 155. అండ్ టోటల్ టైం వచ్చేసరికి 3 hours. ఈ ఎగ్జామ్లో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఉంది. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 or 0.25 మార్క్స్ కట్ చేస్తారు. నెక్స్ట్ కట్ ఆఫ్ స్కోర్. సో ఇక్కడ నోటిఫికేషన్లో వీళ్ళు కట్ ఆఫ్ స్కోర్ చెప్పలేదు. సో టోటల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ నుంచి అగ్రిగేట్ స్కోర్ తీసుకుని దాంట్లో ఒక మినిమం కట్ ఆఫ్ పెట్టుకుంటారు. ఆ కట్ ఆఫ్ మార్క్ పాస్ అయితే మీకు షార్ట్ లిస్ట్ అవుతారు. ఎగ్జామ్ కట్ ఆఫ్ పాస్ అయ్యి షార్ట్ లిస్ట్ అయిన వరకు నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ మార్క్స్. సో ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 ఉంటుంది ఫర్ జనరల్ కేటగిరీ. అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 35 ఉంటుంది. సో మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఇవి కొన్ని నెంబర్ ఆఫ్ సెంటర్స్ కొన్ని చాలా వరకు తక్కువ ఇచ్చారని చెప్పాలి. సో ఏపీలో వచ్చేసి ఓన్లీ 3 or 4 సెంటర్స్ ఇచ్చారు. అనంతపూర్, విజయవాడ అండ్ గుంటూరు అండ్ విశాఖపట్నం ఓన్లీ 3 సెంటర్స్ ఇచ్చారు. సో కొంచెం దాన్ని చూసి మీరు అప్లై చేసుకోండి, మీకు ఏది దగ్గర అనిపిస్తే. నెక్స్ట్ బట్ తెలంగాణ వచ్చేసి కొంచెం ఎక్కువ ఇచ్చారు. హైదరాబాద్ ఇచ్చారు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ అండ్ నర్సాంపేట ఇచ్చారు. సో వీటికి తగ్గట్టు మీరు అప్లై చేసుకోండి. ఇది లాస్ట్ స్టెప్. హౌ టు అప్లై చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెబ్సైట్ యూసీఓ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి యూసీఓ బ్యాంక్ అని టైప్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చిన రిజల్ట్ అఫిషియల్ రిజల్ట్ యూసీఓ బ్యాంక్ క్లిక్ చేస్తే ఇది యూసీఓ బ్యాంక్ ఒక అఫిషియల్ వెబ్సైట్. దీనికి మీరు కింద స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఈ బ్యానర్లో కెరీర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కెరీర్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇది కెరీర్ పేజ్. ఈ పేజ్లో ఇక్కడ సెకండ్ బాక్స్ క్లిక్ చేయండి, రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్. జాబ్ ఆపర్చునిటీస్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా కింద స్క్రోల్ చేస్తే నెంబర్ 2 పాయింట్ మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఎల్బిఓ ఆఫీసర్ నోటిఫికేషన్ కావాలంటే దీన్ని ఓపెన్ చేసి మీకు ఈ రిలేటెడ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అండ్ దీని కింద పాయింట్ 2 నెంబర్ కింద క్లిక్ హియర్ టు అప్లై ఓపెన్ చేస్తే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఐబీబీఎఫ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే ఇది మీ న్యూ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆల్ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటే వెళ్ళి లాస్ట్లో పేమెంట్ చేస్తే డన్, మీరు ఎగ్జామ్కి అప్లై చేశారు. సో గైస్, all the best.